హలో అండి. మనమైతే ఈరోజు బటర్‌ఫ్లై కుచ్చులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. అండ్ నేనైతే చూడండి ఈ శారీ తీసుకున్నాను. అండ్ పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్‌లో చాలా బాగుంది ఈ శారీ. అండ్ 2 ఇంచెస్ గ్యాప్ తోటి నేనైతే మార్క్ చేసి పక్కన పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఒక బుక్‌లోని వట్ట తీసుకున్నాను. 1 ఇంచ్‌తోని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. చూడండి, సిల్క్ థ్రెడ్ తోటి 150 రౌండ్స్ అయితే చుట్టేసుకుంటున్నాను. మిడిల్లో కూడా కొద్దిగా అలా కట్ చేసుకొని పెట్టుకోండి. చూడండి, సేమ్ కలర్ దారంతో ఇలా నాట్స్ అయితే మధ్యలో గ్యాప్ ఉంది కదా, అందులోంచి నాట్స్ అయితే వేసుకోండి. ఇలా ఇప్పటికే మనకు బటర్‌ఫ్లై షేప్ లాగా వస్తుందన్నమాట. చూడండి, చాలా టైట్గా వేసుకోండి నాట్ అనేది. ఒక 3-4 టైమ్స్ అలా నాట్ వేసుకుంటే టైట్గా ఉంటుంది. అండ్ మిగిలిన థ్రెడ్ని కట్ చేసి చూడండి, ఇలా కిందికి అంటే వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇలా బటర్‌ఫ్లై షేప్ లాగా వస్తుంది. నెక్స్ట్ మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ సేమ్ కలర్ కాటన్ థ్రెడ్ తోటి చూడండి ఇలా 2 సార్లు గుచ్చేసుకొని పైకి తీసేసుకున్నాక చూడండి, నేను 2 mm సైజు బీడ్స్ అయితే తీసుకున్నాను. షుగర్ బీడ్స్ 3 అయితే ఎక్కించుకున్నాను ఫస్ట్. అండ్ మనం రెడీ చేసుకున్న బటర్‌ఫ్లైని కూడా మధ్యలోంచి గుచ్చేస్తున్నాను పైకి. చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఒక నాట్ అయితే వేసుకోండి. చూడండి, అందులోంచి సూదిని దించేస్తే బటర్‌ఫ్లై అనేది కదలకుండా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు ఒక థ్రెడ్కి ఒక 10 షుగర్ బీడ్స్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 2 mm షుగర్ బీడ్ యాడ్ చేసి మళ్ళీ ఒక షుగర్ బీడ్ యాడ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మనం కింద షుగర్ బీడ్ యాడ్ చేయలేదు కదా, 2 mm సైజ్ నుంచి పైకి అనేది మళ్ళీ నీడిల్ని గుచ్చేసుకోండి. చూడండి, అప్పుడు ఇలా వస్తుంది. సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ 10 షుగర్ బీడ్స్ అయితే ఎక్కించుకోండి. చూస్తున్నారు కదా, ఇలానే మళ్ళీ 10 షుగర్ బీడ్స్ అయితే ఎక్కిస్తున్నాను. మళ్ళీ 2 mm షుగర్ బీడ్ ఎక్కించి మళ్ళీ పైకి అనేది లాగుతున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇలా పైకి లాగితే చూడండి కింద అలా స్టిఫ్గా చాలా బాగా వస్తుంది. అండ్ మళ్ళీ ఇప్పుడు బటర్‌ఫ్లై మధ్యలో నుంచి నీడిల్ అనేది పైకి తీసేసుకోండి. ఆ 3 బీడ్స్ ఉన్నాయి కదా, అందులోంచి కూడా పైకి తీసేసుకోండి. ఇప్పుడు అక్కడ ఒక స్టిచ్ వేసేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వదు. అండ్ ఒక 3 నాట్స్ అట్లా వేసుకోండి, బాగుంటుంది. అండ్ మిగిలిన దారం కట్ చేస్తే చూడండి ఎంతో ఈజీ, ఎవరైనా వేసుకోవచ్చు. ఒకసారి చూస్తే ఈజీగా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.